రుద్రాక్ష గురించి తెలియని భారతీయులు ఉండరేమో. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన వృక్షాల్లో ఇది కూడా ఒకటి. అయితే అక్కడెక్కడో హిమాలయాల్లో పెరుగుతాయని తెలుసు, కానీ ఇంట్లో కూడా రుద్రాక్షలు పెంచుకోవచ్చని తెలుసా? అసలు రుద్రాక్షను ఇంట్లో ఎలా పెంచుకోవాలి? రుద్రాక్షకు ఆ పేరు ఎలా వచ్చింది? వాచ్ దిస్ R24 స్పెషల్. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. రుద్రాక్షలు అనేవి శివుని కంటి నుంచి జాలువారిన బిందువులు. రుద్రాక్షలు, వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీపురాణం, పద్మపురాణంలో ప్రధానంగా చర్చించారు. శివపురాణం ప్రకారం రాక్షస రాజైన త్రిపురాసురుడు వరగర్వంతో దేవతలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తుండేవాడు. దేవతలంతా పరమశివునికి మొరపెట్టుకున్నారు. త్రిపురాసుర సంహారం కోసం శక్తివంతమైన అఘోరాస్త్రం పొందడానికి తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు. తపస్సు కోసం సమాధిలోకి వెళ్లిన పరమశివుడు చాలా కాలం తర్వాత కళ్ళు తెరిచినప్పుడు కొన్ని అశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి రుద్రాక్ష వృక్షాలుగా మొలకెత్తాయని, ఈ చెట్టు నుంచి వచ్చే ఫలాల్లో బీజాలనే రుద్రాక్షలంటారని చెబుతారు. ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది శివభక్తులు మెడలో మాలగా ధరించడం చూస్తూనే ఉంటాం. వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని కొందరి భక్తుల నమ్మకం. అయితే ఇండో వెస్టర్న్ కల్చర్లో ఫ్యాషన్ కోసం కూడా రుద్రాక్షలు ధరించే వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో వీటికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ప్రారంభ దశలో ఓ నీలిరంగు పండు లోపల ఉండే గుజ్జులో రుద్రాక్ష ఉంటుంది. సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో ఉండడం మనం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఢిల్లీ యూనివర్సిటీ పరిసరాల్లో కూడా వీటిని గుర్తించారు. కానీ ఇంట్లో పెంచే మొక్కలుగా గుర్తించడం చాలా అరుదు. కానీ ఓ పద్ధతి అనుసరిస్తే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. స్థానిక నర్సరీల్లో, ఆన్లైన్లో సులభంగా లభించే ఒకే రుద్రాక్ష ప్లాంట్ నుంచి 10 నుంచి 100 మొక్కలు తయారు చేయొచ్చు. రుద్రాక్ష కాండం పెన్సిల్ మందం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. రుద్రాక్ష కొమ్మ బెరడుని పదునైన కత్తితో 2 అంగుళాల లోతులో స్క్రాచ్ చేయాలి. ఆ తర్వాత పెలుసులాంటి నాచుని బాల్స్లా తయారు చేసి దాల్చిన చెక్క పొడి లేదా తేనెలో ముంచి కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. మట్టి, వర్మీ కంపోస్ట్ అయినా పర్వాలేదు. ప్రతి బంతిని ఒక ఎయిర్ లేయరింగ్ కోసం ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో ఆ బాల్ ఎండిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చాకుతో స్క్రాచ్ చేసిన భాగంలో ఈ నాచు బాల్ను చుట్టిపెట్టి ఓ ప్లాస్టిక్ కవర్తో కానీ, జనపనారతో కానీ కప్పి ఉంచాలి. కనీసం 3 నుంచి 7 వారాల పాటు ఆ ప్లాస్టిక్ కవర్ని తాకకుండా ఉంచడం వల్ల ఏర్పడిన ఎయిర్ లేయరింగ్ నుంచి మూలాలు పుట్టుకొస్తాయి. ఆ తర్వాత చెట్టు నుంచి ఆ భాగాన్ని కత్తిరించాలి. బెరడు చుట్టూ చుట్టిన నాచు బంతి పెళుసుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వేరు చేసి సున్నితంగా ఆ ప్లాస్టిక్ పొరను విప్పి ఓ కుండలో నాటాలి. మీ మొక్క ఎత్తు ఆధారంగా కుండ పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. ప్లాస్టిక్ కుండలు పర్యావరణ అనుకూలమైనవి కావు కాబట్టి మట్టి కుండల్లో నాటితే మంచిది. రుద్రాక్ష మొక్క పెరుగుతున్న దశలో మొక్కకు తగినంత పోషణ అవసరం. ఇందుకోసం సాదా తోట మట్టిని ఆవు పేడ లేదా కంపోస్ట్ వేస్తూ ఉండాలి. బొగ్గు బూడిద కూడా మొక్కకు పోషకాలు అందిస్తుంది. ప్రాసెస్ చూస్తే చాలా సులువే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇంట్లో రుద్రాక్ష పెంచేయండి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.